రేపే పంచమి, చాలా మంచి రోజు కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా డబ్బు వస్తుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే, మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా పర్వాలేదు, మందార చెట్టు దగ్గర మీరు పరిహారం చేసుకోండి. మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరుతుంది. ముఖ్యంగా కోరికలు తీరుతాయి. మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా, అవి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఒక్కసారి పంచమి రోజు మందార చెట్టు ఆకు తీసుకొని పరిహారం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. అసలు పంచమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పంచమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. పంచమి రోజు ఎంత పేదవారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా పంచమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేసుకోవాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పంచమి రోజు ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. అలానే కాకుండా పంచమి రోజు రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పంచమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంచమి రోజు ఒక 10 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, ఈ రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా పంచమి రోజు ఉప్పును తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత పంచమి రోజు మందార చెట్టు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహారాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ పంచమి రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి, చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకును తీసుకుని పూజ గదిలోనికి వెళ్ళి దేవుడి ముందు ఆకును పెట్టండి. దానిపైన చిన్న బెల్లం ముక్క, అలానే కాకుండా 5 యాలక్కాయలు పెట్టుకోండి. ఈ ఆలుకాయలు ధనాన్ని తెచ్చిపెడతాయి. బెల్లం అంటే మన కోరిక తీరుతుంది, మనం కోరుకున్నది జరిగేలాగా చేస్తుంది. ఈ 2 కలుపుతున్నాం కాబట్టి మనకైతే అద్భుత ఫలితాలు వస్తాయి. మీ కోరిక నెరవేరుతుంది. నార్మల్గా ఏ మనిషికైనా ఏ కోరికలు ఉంటాయి? ఉద్యోగ ప్రాప్తి కలగాలని, ఐశ్వర్యం రావాలని, వివాహం జరగాలని,
సంపాదన పెరగాలని, ధనవంతులుగా మారాలని ఇలా కోరికలు ఉంటూ ఉంటాయి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి. మన జీవితంలో గ్రహదోషాలు ఉన్నా మనకు కోరికలు తీరవు. కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా, మన స్థితిగతి బాగాలేకపోయినా, పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్నా భగవంతుడి అనుగ్రహం అనేది ఉండదు. అలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగించుకొని మన కోరికను తీర్చుకోవడానికి ఈ మందార చెట్టు ఆకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కోరికలు అనేవి తప్పక తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇలా ఈజీగా ఆకును తెచ్చేసుకున్న తర్వాత దానిపైన బెల్లము అలాగే 5 యాలుక్కాయలు పెట్టేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి. దీనికంటూ నియమం నిష్ఠ అంటూ ఏమీ లేదు. తర్వాత ఆ ఆకును అక్కడే 1 గంట సేపు వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి పారే నీళ్ళ దగ్గర వదిలేసి రావచ్చు. లేదంటే కనుక ఏదైనా పచ్చని వృక్షం దగ్గర పడేయవచ్చు. అలా అని మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు మందార చెట్టు దగ్గరే పెట్టి రాకండి. అలా పెడితే మీకు ఫలితమైతే రాదు. ఏదైనా గుడి ప్రాంగణంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే దగ్గరలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉన్నా, శివాలయం ఉన్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నా, ఇలా మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడ పెట్టేసి వచ్చినా కానీ అంతే ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఏ కోరికైనా సరే కానీ మీరు ఒక్కటే కోరుకోండి. 10 కోరికలు కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. అందుకే ఒకటే కోరిక కోరుకోవాలి. మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది. అందుకే మన కోరికలు ఏదైనా సరే తీరటం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కోరికను తీర్చుకోవడానికి మందార ఆకు పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని పూజ గదిలో చేయండి. ఇలా మందార ఆకు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా యాలకులు పెట్టి బెల్లం పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవాన్ని తలుచుకొని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. 1 గంట పాటు ఆ ఆకును పూజ గదిలోనే వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి గుడి ప్రాంగణంలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేకపోతే దగ్గరలో ఉండే పారే నీళ్లు ఉంటాయి కదా, దగ్గరలో కాలువలు వాగులు చెరువులు ఉంటాయి కదా, కొద్దిగా నీళ్లు ఉన్నా పర్వాలేదు, అక్కడ కూడా వదిలేసి రావచ్చు. మీకు ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి రండి. వెనక్కి తిరిగి చూడకండి. పెట్టేటప్పుడు కూడా ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. ధన సమస్యలు ఉంటే ఆ ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోవచ్చు. ధనవంతులుగా మారాలని సంకల్పం చెప్పుకోవచ్చు. మీ కోరిక ఎటువంటిదైనా సరే దానికి తగ్గట్టుగా మీకు కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుందన్నమాట. ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఉద్యోగం గురించి మీరు కోరుకున్నారు అనుకోండి, ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే ఈ విధంగా మీరు ఒక కోరిక కోరుకోండి. కోరేసుకుని మీరు ఈ పరిహారం చేసేసుకోండి. పంచమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా ధన సమస్యలు పోతాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. కష్టాలు పోతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక మీరు కూడా పంచమి రోజు మందార ఆకుతో పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. రేపు సోమవారం పంచమి. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేస్తే చాలు. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. ఈ పరిహారం రేపు పంచమి తిథి వచ్చిన సోమవారం చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు సోమవారం పంచమి తిథి రోజున నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనందరికీ ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము. కానీ కుటుంబంలోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పుకోలేకపోతాము. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఆలోచనలు కూడా పెరిగిపోతాయి. కుటుంబంలోని సమస్యలు ఒక మనిషిని చిన్నాభిన్నం చేస్తాయి. పనిపై కూడా శ్రద్ధ పెట్టలేరు. వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. ఇలా కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు చెలరేగుతూ ఉన్నాయి, ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉన్నాము అనుకునేవారు రేపు సోమవారం నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది.
ఈ పరిహారం చేసినంత మాత్రాన మా కష్టాలు పోతాయా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మీకు కష్టాలే ఉండవు కదా. దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఉంటుంది. శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటే మీకు ఉన్న రకరకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఏ కష్టం రాకుండా ఆ శివయ్య చూసుకుంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు ఏ పరిహారం చేయాలని అనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు అంత ఎక్కువగా పొందుతారు. ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోవాలి. బ్రష్ చేయకపోయినా ముఖం కడుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ ఇల్లాలైతే పాచిముఖంతో ఇల్లు తుడవటము వంట చేయటం చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీరు ఈ పరిహారం చేసే రోజున నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కొని పరిహారం మొదలుపెట్టండి. మరి ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఏమిటో, ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం పంచమి రోజు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి. అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా ఊడ్చేయండి. కడక్కండి, జస్ట్ ఊడవండి చాలు. ఇలా గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 2 లవంగాలు కూడా ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీ ఆకులు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 2 పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. వీటిని తీసుకున్న తర్వాత 2 ప్రమిదలను వాటితో పాటుగా 4 లవంగాలను తీసుకోండి. ముందుగా 2 ప్రమిదలను శుభ్రంగా తుడవండి. ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకు లవంగం వేయండి. వాటిపై 2 కర్పూరాలను పెట్టండి. హారతికి ఇచ్చే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడినా పర్వాలేదు, బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. ఇక వీటన్నిటినీ అగ్గిపుల్లతో కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో, ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిదలో వేసిన వాటిని కాల్చండి. ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. వీటి నుండి వచ్చిన పొగ వల్ల మీ ఇల్లు ప్రశాంతముగా మారుతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ పరిహారం ఆడవారు చేసిన, మగవారు చేసిన నిద్రలేచిన వెంటనే, అది కూడా సోమవారమే చేయాలి. అలాగే ముఖం కడుక్కొని చేయాలి. మీరు ఏ పరిహారం చేసినా నియమనిష్టలతో చేయాలి. అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి. మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు. కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంటిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఎలాంటి మైలు లేదు అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇల్లు, ఇంటిలోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి. ఇక అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో వచ్చే పొడిని పారే నీటిలో వేసేయండి. సైడ్ డ్రైనేజ్లో అయినా సరే వేయవచ్చు. అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టండి. ఇంటి ముందు ముగ్గులు వేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి. లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి. పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి 2 సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్నా, ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా
ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే మనకే అంత మంచిది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది. వీటిని రేపు సోమవారం నిద్రలేవగానే కాల్చడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. రేపు సోమవారం ఉదయం నిద్రలేవగానే మాకు చాలా పనులు ఉంటాయి, మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు, సంపదలను కావాలని కోరుకుంటే రేపు సోమవారం పంచమి తిథి రోజు నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు. ఒకవేళ ఉదయం వీలు కాని వారు ఈ పరిహారాన్ని ఆ రోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కుతుంది. కానీ నిద్రలేచిన వెంటనే చేసిన దానికి చాలా త్వరగా ఫలితం అనేది దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీలైన వారు సోమవారం పంచమి తిథి రోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.